అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారు ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క కోపాన్ని ఎలా తొలగించారో తెలుసుకుందాం. ఆ విషయాన్ని తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి పరమాచార్య స్వామి వారు ఆంధ్రదేశం పర్యటనలో ఉన్నారు. ఆ సందర్భంలో జరిగింది సంఘటన. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గొప్ప దేవి ఉపాసకులు. బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆయనతో పాటు తిరుగుతూ ఉంటుంది. కూడా అంతటి ఉపాసకులైన తపస్వి, సనాతన సాంప్రదాయాలను వారు బాగా పాటించేవారు. ఒకరోజు వారు దేవీ పూజకి సిద్ధం అవుతూ ఉంటే ఒక భక్తుడు ఆయన పాదాలను తాకి నమస్కరించాడు. సాధారణంగా సనాతనులు, సన్యాసులు ఎవరిని ముట్టుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళకి అనుమతి లేదు. సహజంగానే కోపం ఎక్కువ మన శాస్త్రి గారికి. దాంతో ఎప్పుడైతే ఆ భక్తుడు ఆయన పాదాలను తాకి నమస్కరించాడో శాస్త్రి గారికి చెప్పలేనంత కోపం వచ్చేసింది. ఆ భక్తుడిని తీవ్రంగా మందలించేశారు. ఆ భక్తుడు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా సరే మన శాస్త్రి గారు శాంతించలేదు. ఆ భక్తుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. శాస్త్రి గారికి ఆ భక్తుడు వెళ్ళిపోయాక తన ప్రవర్తన మీద తనకే కోపం వచ్చింది. ఇంకా జీవించకూడదు, ఆత్మహత్య చేసేసుకుందాం అని చెప్పి గోదావరి వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ఆ భక్తుడిని తిట్టానే, బాధ పెట్టానే అని చెప్పి. మార్గమధ్యంలో ఒక సన్యాసి తారసిల్లి ఆగు అన్నారు. ఒక్క క్షణంలో శాస్త్రి గారికి తాము చేస్తున్న తప్పు తెలిసొచ్చి సిగ్గుపడి ఇంటికి వెళ్ళి పడుకున్నారు. రాత్రి కల్లో మళ్ళీ ఏ సన్యాసి అయితే తారసిల్లి ఆగు అన్నారో ఆ సన్యాసే కల్లో కనబడ్డారు. తెల్లవారిపోయింది. శాస్త్రి గారి పూర్వమిత్రుడు కారులో వచ్చి పక్క ఊర్లో పరమాచార్య స్వామివారు బస చేశారు, దర్శనం చేసి వద్దాం, వస్తావా అని అడిగాడు. శాస్త్రి గారు ఆయన మిత్రుడితో స్వామివారి దర్శనానికి వెళ్ళారు. శాస్త్రి గారు పరమాచార్య స్వామివారి కేసు చూస్తూ ఉంటే తనకు కనిపించిన సన్యాసి స్వామివారే అని చెప్పి తెలిసిపోయింది. కన్నీటితో తమకు ప్రణమిల్లుతున్న శాస్త్రి గారితో మీలో ఏ దోషం లేదు, భయం లేదు అంటూ మఠం పరిచారకునితో శాలువా తెచ్చి శాస్త్రి గారిని సన్మానించండి అని ఆదేశించారు. కోపాన్ని అణుచుకోలేని నేను మీ సన్మానానికి అర్హుణ్ణి కాను అని శాస్త్రి గారు అన్నారు. వెంటనే స్వామివారు నవ్వుతూ కాదనకండి, స్వీకరించండి అన్నారు. శాలువా కప్పిన తర్వాత శాస్త్రి గారి మనసు నుంచి ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచనలు, హద్దుమీరిన కోపం రెండూ కూడా తొలగిపోయాయి. అందుకనే మహాత్ముల ప్రతి చర్యలోనూ కూడా ఒక అంతరార్థం దాగి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ పూర్వజన్మ సుకృత విశేషం చేతనో మనం చెప్పుకోగలుగుతున్నాం, మనందరం వినగలుగుతున్నాం అంటే అది మహాస్వామివారి అనుజ్ఞ కాక ఇంకేంటి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.